పరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తి గల దేవం, యేసుప్రభు నన్ను ప్రేమించి సమయంలో ప్రేమైన బిడ్డలతో నీ పాదాల దగ్గరికి రావడానికి కృపనిచ్చినందుకు వందనములు చెల్లిస్తా ఉన్నాను. ఆయన విరిచిన లేఖన భాగాన్ని మీరు విరిచి మాకు వడ్డించండి తండ్రి. నేను నిమిత్తం మాత్రాలను తండ్రి, నాలో ఈ మంచి లేదు, నువ్వు ఉపయోగించడానికి కూడా అర్హత లేదు. నన్ను క్షమించి యేసయ్యా, నా ప్రాణాత్మ దేహాలు మీరు స్వాధీనం అందించుకోండి. నాలో మీరుండి మీరు మాట్లాడండి. కొద్ది సమయం ఎక్కువ ఉపయోగకరంగా మార్చండి. శత్రు మీద అత్యధికమైన విజయం దయచి మాకందరికి వినేచి విగ్రహించే హృదయం లోబడే మనస్సు దయచి నీ మాట కాకుండా ఒకటెన్న సొంత మాట పలకని వద్దని బతిమాలుకుంటా తండ్రి. మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరిచి మీ సన్నిధి భాగ్యం సంపూర్ణంగా అనుగ్రహించమని బతిమాలుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చదువు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటేందుకు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఈ లేఖన బాగానే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ చెప్తున్నాడు కదా, బతిమాలుతూ చెప్తా ఉన్నాడు. ఏమని అంటే, ఆత్మ కలిగించే ఐక్యతను మనం కాపాడుకోవాలి, దాని యందు మనము శ్రద్ధ కలిగి ఉండాలి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆత్మ దేవుడు మనలో ఐక్యతను కలగజేసేవాడుగా ఉంటాడు. ఆ ఐక్యతను మనము కాపాడుకోవాలా. ఐక్యతను ఆత్మ కలిగించు ఐక్యత అంటే దేవుని ఆత్మ మనలో ఐక్యతను కలగజేస్తుంది. ఆ కలగజేసిన దాన్ని మనము కాపాడుకోవాలి. అది కాపాడుకోకుండా శత్రువైన సాతాను మనల్ని ఎప్పుడు కూడా అశ్రద్ధ వహించేటట్లు చేస్తుంది. అందుకని ఇక్కడ ఏమని రాయబడింది? శ్రద్ధ వహించు. శ్రద్ధ వహించు. మనకి దేంట్లో శ్రద్ధలు ఉంటాయంటే, వ్యర్థమైన భూసంబంధమైన వాటి మీద ఎంత శ్రద్ధో, ఏది ఎక్కడ పోయిందో కూడా చెప్తాం, ఏది మిస్ అయిందో కూడా చెప్తాం. కానీ ఆత్మీయ విషయంలో అశ్రద్ధ వహించే వారంగా ఉన్నాం. ప్రభు సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అంటాడు. ఎంత మేలంటే చెప్పలేనంత మేలు అన్నమాట. సహోదరులు అంటే ఎవరు? ప్రభు రక్తం చేత కొనబడిన వారు కదా, వారే సహోదరులు. అన్యులు కాదు, అన్యులతో యాడ్ చేయకూడదు. మనం అంతా ఒకటే కుటుంబం. వారితో మనం ఐక్యత కలిగి ఉండటము ఎంత మేలంటే, ఇప్పుడు శ్రీలక్ష్మి చెప్తా వచ్చింది కదా సాక్ష్యము. శ్రీలక్ష్మిని అడిగితే చెప్తుంది, చెప్పింది కూడా ఆల్రెడీ. ఆ ఐక్యతను మనం పోగొట్టుకోకూడదు. ఆత్మ కలిగిస్తూ ఉంటది, కానీ శత్రువైన సాతాను విడగొడతా ఉంటాడు. దేవుడు కలగజేస్తున్న ఐక్యతను మనం కాపాడుకోవడంలో శ్రద్ధ వహించాలి. అది కూడా దేవునికి ఉపయోగించకూడదు. శ్రద్ధ మనం చూపించాలి. శ్రద్ధ మనం చూపించాలి. ఆసక్తి మనం చూపించాలి. దేవుడు మిగతాదంతా చేస్తాడు. కాడి కిందికి వచ్చి నిలబడు తల్లి, నువ్వు మిగతాదంతా నేను చూసుకుంటా. ఇష్టంగా వచ్చి నిలబడు, కష్టంగా కాదు. మిగతాదంతా నేను నడిపిస్తా. అనేక సార్లు ప్రభువుకి సమర్పించుకునేటప్పుడు సాతాను భలే తలంపులు తీసుకొస్తాడు. ఎలాగా అంటే, సమర్పించుకునేటప్పుడు దేవుడి ఆత్మ నీ ఇష్టం ఏం పెట్టుకోవద్దు, అన్నిటికి కూడా ప్రభుకి సరెండర్ అయిపో. అలాగ ప్రభు చెప్తా ఉంటాడు. సాతాను అంటాడు, అమ్మో అన్నిటికీ సరెండర్ అయిపోతే రేపొద్దున అవమానం తీసుకొచ్చా, లేకపోతే ఏదో తీసుకొచ్చా, ఇట్లా సరెండర్ అయిపోతే అన్నిటికీ ఎట్లాగా తట్టుకుంటావా ఇవన్నీ? అలా చెప్తా ఉంటాడు వాడు. అలా చెప్తా ఉంటే మనం నమ్మిక మన ప్రభు మీద పెట్టాల. ఇంతవరకు నడిపించిన వాడు ఆయనే.
ఇక ముందు కూడా నడిపించేవాడు ఆయనే. ఒకవేళ ఎలాంటి పరిస్థితి తీసుకురానీలే, తీసుకొచ్చిన వాడు ఆ పరిస్థితికి తట్టుకోగల శక్తిని కూడా ఇస్తాడు. అది కూడా తీసుకొస్తాడు. సంపూర్ణంగా నువ్వు సరెండర్ అయిపోయినప్పుడు, ప్రభా ఇదొక్క విషయంలో నన్ను ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఇదొక్క విషయం మాత్రం నా ఇష్టం చేసుకుంటానంటే, అదొక్క విషయంలోనే సాతాను నిన్ను గడిబిడి చేసేసి దేవునికి దూరం చేసేస్తాడు. అందుకనే కీర్తన గ్రంథం 81లో ఉంటది. ఏ ఒక్క విగ్రహమునిలో ఉండి, ఏ ఒక్క దేవత కూడా నువ్వు సాగిలపడకూడదు అంతే. ఏ ఒక్క విగ్రహం అనేది నీకు ఉండకూడదు. ఇదొక్క విషయంలో నా అనేది వద్దు. ఏం నమ్మలేవా? చెప్పండి. సాతాను అలాగే తలంపులు పెడతా ఉంటాడు. నువ్వు నమ్మలేవంటే ఏముంది? అవిశ్వాసం. నేనంటే నమ్మిక లేదని అర్థం గదా! దేవుడు అంటాడు, "నువ్వు ఎన్ని మాట్లాడితే ఏం లాభం అమ్మా? ఎన్ని ప్రసంగాలు చేస్తే ఏం లాభం? ఎన్ని గొప్ప గొప్ప సంగతులు చెప్తే ఏం లాభం? సమర్పించుకున్న విషయంలో అదొక్క విషయంలో దేవునికి లోబడలేకపోతున్నావు. అంటే నేనంటే నీకు నమ్మిక లేదా? నేను నీకు మేలు చేయనా? నిన్ను నష్టపరుస్తానా? నీకోసం ప్రాణమే పెట్టిన వా వాడను. నీకోసం ఏం చేయలేనా?" అవునా? ఇవన్నీ డౌట్స్ వస్తాయి. ఇవన్నీ క్వెషన్స్ వస్తాయా? రావా? ఏం చెప్తావు సమాధానం? ఏం చెప్తావు? సాతాను ఉంటాడు పక్కన. ప్రభు క్వెషన్ ఏస్తా ఉంటే వాడుంటాడు. ఏం ఆన్సర్ చెప్తావు? నేను నా ప్రభుని నమ్మట్లేదు ఈ విషయంలో. ఆయనకు తెలీదు. నా ఇష్టానుసారం నేను వెళ్తేనే ఆయనకు తెలీదు. నేను తట్టుకోలేనది. నా చేత గాదు. ఆయనకు తెల్దు అని చెప్తావా? ఇదొక్క విషయంలో నేను లోబడలేను అని చెప్తావా? ప్రభువుకి సంపూర్ణంగా సరెండర్. ఆ పరిస్థితిలో అసలు మనుషులే తట్టుకోలేని పరిస్థితి నీ ముందుకొచ్చిందనుకో. అలాంటి పరిస్థితే ఆయన నీ దేవుడు అలౌ చేసినాడనుకో. నువ్వు సంపూర్ణంగా సరెండర్ అయినప్పుడు, ఆ పరిస్థితిని గూడా తట్టుకోగల శక్తిని నీకిస్తాడు. నీ మైండు ఇదొక్కటి, ఇదొక్కటి అనంటావు గదా! అక్కడే వాడికి చిక్కుతావు. అర్థమైందా? అక్కడే వానికి చిక్కుతావు. కాబట్టి మన జీవితంలో మన ప్రభుని నమ్మినామంటే ఫ్రీగుండాలింక. ఇంకా స్ స్వేచ్ఛ మనకొచ్చేస్తదిగ. ఆత్మ స్వేచ్ఛ వచ్చేస్తది. ఇంగ ఏది నిన్ను బంధించలేదు. నీ ఇష్టమేది లేదక్కడ. చాలా సార్లు అలా అనుకోవడానికి చాలా శత్రువే అనుమానం తీసుకొస్తావు. అనుమానం వాడు తేంగానే నువ్వు నోరు మూసేసుకుంటావు. అలాగ సమర్పించుకోవడానికి ఆపేస్తావు. అలాంటి స్టెప్ ఏందో తెలుసా? సాతానుకి నువ్వు లోబడినట్టమ్మా. నువ్వు అనుకుంటావు ఇదొక్కటే అనుకుంటున్నావు. లేదు లేదు వాడు పెట్టిన తలంపుకి నువ్వు అవును గదా! అవును గదా! ఇట్లయితే కష్టం గదా! అనుకుంటావు. కష్టం గదా! అంటుంటే ఏమని అర్థం? ఈ దేవుడిని నువ్వు నమ్మట్లే. నీకోసం ప్రాణం పెట్టిన వాడిని నమ్మట్లే. వాడు చెప్పే ఎర్రి మాటలు నమ్ముతున్నావు. నీ ప్రాణానికి తన ప్రాణమే అడ్డేసి, ఆళ్ళని కొడుతుంటే కొరడా దెబ్బలు తన వీపునే అడ్డుపెట్టిన వాడిని నమ్మలేవా? నీ మీద ఉమ్మేస్తుంటే తన ముఖాన్ని అడ్డుకున్నవాడు నమ్మలేవా? నీకోసం ఆ యొక్క సింహాసనాన్ని వదిలి దరిద్రుడిగా బతికినాడే నమ్మలేవా? నీవు ధనవంతురాలవ్వాలంట, నువ్వు పరలోక రాజ్యం చేరాలంట ఆయన ఆయన దరిద్రుడై బతికినాడే నీ కొరకు. నువ్వింకా పాపిగా ఉన్నప్పుడే, నువ్వింకా శత్రువుగా ఉన్నప్పుడే, నీ కొరకు త్యాగం చేసిన వాడిని నమ్మలేవా? ఇంతకంటే ఎక్కువ త్యాగం జేస్తారా ఎవరైనా? ఇంతకంటే ఎవరికైనా జ్ఞానం ఉంటదా? చాలా సార్లు మనం తొందరపాటు సాతాను జెప్పే మాటలకి మనము బుద్ధిహీనమైన అడుగులు మనం వేస్తాం. మూర్ఖపు అడుగులు మనం వేస్తాం. దేవుడిచ్చిన ఈ ఆత్మ కలిగించే ఐక్యత గురించినటువంటి శ్రద్ధ అనేది లేని వారంగా ఉంటాం. అన్నిటికి శ్రద్ధే. అబ్బా! అన్నిటిలో అబ్బా! పర్ఫెక్ట్. ఐక్యత విషయంలో మాత్రం అశ్రద్ధ. ఇదే మనం చూస్తాం గదా! గలితీలో. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమన్న ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నదమ్మా. ఓ ప్రభువా ఉజ్జీవము నిమ్ము అంటూ మొదట్లో ఏం రాస్తాడు? మొదటి ప్రేమ నేను విడిచినా సహోదరుల ఐక్యత కలిగి ఉండే నా ఆశ అంటున్నాడు. ఇప్పుడు ఉజ్జీవం కోల్పోయి పడిన స్థితికొచ్చినాక ఇప్పుడు అంటాడు ఐక్యతాయే నా అభిలాష అని. అంటే పడిపోవడానికి కారణం ఏంది? ఐక్యత లేకపోవడం. ప్రేమ లేకపోవడం అమ్మా. నువ్వు ఎంత విశ్వాసం ఉంటే ఏం లాభం? ఎంత గొప్ప కార్యాలు చేస్తే ఏం లాభం? సహోదరుల మీద ప్రేమ లేకపోతే? ఎంత గొప్ప గొప్ప డబ్బులు లేకపోతే ఇంకెంతో సమర్పించుకో అక్కడ రాయబడుతది. 1 కొరింథీ 13లో కదా!
నువ్వు కాల్చబడ్డానికి నీ దేహం ఇచ్చినా నువ్వు ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడవే. అంటే ప్రేమ లేకుండా కాల్చడానికి దేహం ఇస్తారా? ఇస్తారు. ప్రేమ లేకుండానే ఇవ్వగలరు. ఎందుకంటే నేను కాల్చడానికి నా శరీరాన్ని ఇచ్చేసినా గూడా నేనెంత త్యాగం చేసినానని అనుకోవాలా. దాని కొరకు సావుకైనా సిద్ధమే. కానీ అంతరంగంలో ప్రేమ లేనివాడు. ప్రేమ ఎట్లాంటిది అంటే మొదటి కొరింథీ 13లో అంటారు, దోషమంతా కప్పుతావు. అబ్బే! అట్టాటివి మనకు కుదరవు. ప్రాణం ఇమ్మంటే ఇస్తాం గానీ, దోషాలు కప్పంటే మాకు రాదు. క్షమించంటే రాదు. సహించంటే రాదు. నీ సోదరి కొరకు నలగొట్టబడు. తగ్గించుకో అంటే రాదు. అవన్నీ రావు. చూడండి మూడవ వచనం. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. అర్థమైందా? ఇవన్నీ త్యాగాలు చాలా చేస్తాం మనం సమర్పణ విషయంలో. అబ్బబ్బబ్బా! ఇంత చేసినాం, ఇంత చేసినాం. ఏం లాభం అమ్మ? అంతరంగంలో ప్రేమ లేకపోతే, ఐక్యతన గుణం లేకపోతే, పక్కనున్న సహోదరుని సహించలేకపోతే, ప్రభు కలిగిస్తున్నటువంటి ఐక్యతను కాపాడుకోలేకపోతే వ్యర్థం అని చెప్తా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆత్మీయ జీవితంలో. ఆత్మ కలిగిస్తుంది ఆ ఐక్యత. దాని విషయంలో నువ్వు కాపాడుకో. కాపాడుకో. ఆ కాపాడుకునే విషయంలో ఏం చెప్తున్నాడు చూడండమ్మా. ప్రేమతో మీరు ఒకరినొకరు సహించుకోండి. ప్రేమతో ఒకరినొకరు సహించుకోండి. నిజంగానే శ్రీలక్ష్మి విషయంలో దేవుడి కృప ఎంత పరిమితంగా ఉందో, ఎంత ఆశ్చర్యంగా ఉందో అసలు. ఆ బిడ్డని వెళ్ళిపోతాను అని అంటుంటే హృదయంలో ఎంత దుఃఖమో, ఎంతో వేదనో. కానీ ఏమాత్రం చెప్తే అది తను అర్థం చేసుకోలేని స్థితిలో ఉంది. అర్థం చేసుకోలేని స్థితిలో ఉంది. ఆల్రెడీ చెప్పి చూసిన. అమ్మా నేనేమి ఓపెన్‌గా చెప్పలేదు. కానీ తాను శత్రువు చేత ఈడవబడతా ఉందన్న మాత్రం నాకు బాగా తెలుసు. అర్థమవుతా తెలుసా? అంటే ఈ స్థితిలో దేవుడు ఎందుకు పెడతాడు అంటే, మీ అందరి స్థితుల గుండా ఆల్రెడీ నన్ను తీసుకెళ్ళి వాటిలో విజయం ఇచ్చినాడు. ఇదేదో నా గురించి గొప్పగా చెప్పుకోవడం చెప్పట్లే. దేవుడు ఇక్కడ ఎందుకు పెట్టినాడు? ఎందుకు మిమ్మల్ని బాధ్యత నాకు ఇచ్చినాడంటే, వాటన్నిటి గుండా ఒకప్పుడు తీసుకెళ్ళినాడు. వాటన్నిటిలో విజయం ఇచ్చినాడు. గనుక వాటన్నిటిని నేను అర్థం చేసుకోగలిగినటువంటి పరిస్థితిలో నన్ను ఉంచినాడు. కనుక ఆ స్థానంలో ఉంచినాడు. ఇప్పుడు నేను చేయాల్సిన బాధ్యత ఏంటంటే, ఆ గొర్రెపిల్ల తోడేలు వలలో పడిపోకుండా కాపాడుకోవాలి. ఏం చేయగలను? ఒకవేళ నేను చెప్పినానంటే, ఏదో స్వార్థం కొరకు కదా! శ్రీలక్ష్మి మంచి గ్రూప్ నడిపిస్తది. అంత ప్రేయర్ హాల్ అవన్నీ ఆ సాతాను తలంపు తీసుకొస్తాడు. ఒకవైపు సాతాను గురించి కూడా ఆలోచించాలి. అంటే నేనేదో చేస్తున్నానంటే అదేంది స్వార్థంగా అనే తలంపే ఫస్ట్ సాతాను తీసుకొస్తాడు. నిస్వార్థం అనేది తీసుకురాడు. కానీ ఇవన్నీ తర్వాత ముఖ్యమైనది ఆ గొర్రెపిల్ల గురించి భారమమ్మ. గొర్రెపిల్ల నష్టపోకుండా, గొర్రెపిల్ల చిక్కుకోకుండా. అది ముఖ్యం. ఈ గొర్రెపిల్ల కాకపోతే ఇంకో గొర్రెపిల్ల దేవుడి స్థానాన్ని భర్తీ చేస్తది. చేయలేదా? ఆ బిడ్డ లేనప్పుడు. అయితే ఆయన పని ఆయన చూసుకుంటాడు. అయితే తను అంటే నేనెందుకు మీకు ఈ ఎగ్జాంపుల్ వివరించాలని దేవుడు భారం ఇస్తున్నాడంటే, రేపొద్దున మీ సంగతులు గూడా మనము సాతాను చేత విడవబడేటప్పుడు ఇట్లనే ఉంటాయి. గ్రహించండి ఆ విషయం. గ్రహించండి. నేను కఠినంగా మీకు చెప్పినప్పుడు మీరు బాధపడతారు. నాకేమైనా అవసరమా? చెప్పండి. మీరు మేలు పొందాలా? ఆ పరిస్థితి నుంచి బయటపడాలా? మామూలుగా నోటి మాటతో చెప్పినప్పుడు మీకు అర్థం గాలి. నిజంగా కొన్ని పరిస్థితులు గుండా తీసుకెళ్తే అది అర్థమైంది. ఇప్పటికే మీ జీవితంలో ఎన్నో చూస్తా వచ్చినారు. దేవుడు ఎందుకు ఆ స్థానంలో వాళ్ళని పెట్టినారు అంటే, మాటికి అలాగనే మనం నష్టపోకూడదని హెచ్చరిక చేయడానికి పెట్టినాడు. కాబట్టి ఆ హెచ్చరికకి ఎప్పుడైతే లోబడతామో, దానికి విజయం సాధించుకుంటూ వెళ్తాం మనం. పోనీ నేను అదే చెప్పిన శ్రీలక్ష్మి. నేనేం చెప్పను.
ఓకే అనను. నో నీ పరిస్థితిని బట్టి నీ అప్పులు, సంగతులు అన్నీ ఉన్నాయి. మరి ఎళ్ళాలనుకుంటున్నావు. నువ్వు డిసైడ్ చేసినవన్నీ గూడా అయిపోయినాయి. ఒక్కటి చెయ్యి. ఉపవాసం ఉండు. ప్రార్థన చేసుకో. దేవుడి చిత్తమా కాదా అడుగు. ఎత్ దాని ప్రకారం నువ్వు వెళ్ళు. సరే అక్క ఈరోజు రాత్రి నేను హోల్ నైట్ నేనొక్కదాన్నే చేసుకుంటాను. అయితే తర్వాత రోజు ఇంక నాతో మాట్లాడలేదు ఆ పాప. వెళ్ళిపోయింది. ఆ టైంలో చెప్పింది. ఇంక ఏం చెప్పినాడు దేవుడనే సంగతి కూడా నాతో చెప్పలేదు. వెళ్ళిపోయింది. అయితే జరిగిన సంగతులు మీ ముందుకు చెప్తాను. ఎందుకంటే పర్సనల్‌గా అంటే అలాగా మనం అనుకుంటాం చాలా సార్లు పర్సనల్‌గా నేను దేవుని సన్నిధిలో కనిపెట్టి తెచ్చుకుంటానని. సాతాను దేవుడి స్వరాన్ని వినకుండా అడ్డుకునేవాడిగా ఉంటాడు. మనము ఆహ్, ఆహ్, ఆ సందర్భంలో ఎట్లా ఉంటదంటే తొందర, 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 తొందర. అయ్యో! నువ్వు ఎళ్ళకపోతే, నువ్వు ఆపకపోతే ఇంకేం నష్టమొస్తది? ఇంకెవరు అడ్డేస్తారు? అన్న తొందర. శ్రీలక్ష్మిని ఏదో అంటున్నానని కానే కాదు 100%. ఇది మీ అందరి జీవితాల్లో మీ ఒక్కొక్కరి సంగతులు ఎరిగిన దానిగా చెప్తున్నాను. ఇప్పుడు తను కూడా ఏమి అనుకోదు. కానీ ఎరిగిన దానిగా చెప్తున్నాను. నా జీవితంలో కూడా అంతే. ఏదైనా రాంగ్ వెళ్తున్నాను అంటే హృదయంలో కలవరం, తొందర. ఆగొద్దు, ఆగొద్దు. కానీ, కానీ, కానీ ఆగనివ్వదది. కనిపెట్టనివ్వదు దేవుని సన్నిధిలో. తొందరపడి అడుగులేస్తా ఉంటాం. అలాగా తొందర ఆ తొందర కూడా కలవరం అట్లా పెట్టేస్తది శత్రువు. అలాగా తీసుకెళ్ళిపోయినారు. అయితే ఏముండాలమ్మా? ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండాలి. నిజంగా మరి అందరి గురించి అట్లా ఎళ్ళిపోయిన వాళ్ళున్నారు. చెప్పి ఎళ్ళిపోయిన వాళ్ళున్నారు. చెప్పకుండా ఎళ్ళిపోయిన వాళ్ళు. అందరి గురించి అట్లా భారం దేవుడేయలేదు కానీ. నేనదే చెప్తున్నా. శ్రీలక్ష్మి పట్ల దేవుని కృప. కానీ ఎంతో భారం ఇచ్చినాడు. కన్నీరిచ్చినాడు. నా పర్సనల్ నేను కలిసి ప్రార్థన చేసే విషయంలో. అన్నిట్లో గూడా ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తా. తర్వాత ఆ పాప ఉపవాస ప్రార్థనలు ఆగిపోయినాయని తెలిసిపోయింది. మరి అప్పుడే చెప్తా మరి ఎంత ఎక్కువగా ఇది ఉపవాస ప్రార్థనలు ఆపడానికి శత్రువు తీసుకొచ్చింది. క్లియర్‌గా అర్థమైంది. బట్ ఎట్టి పరిస్థితిలో ఉపవాస ప్రార్థన మీరు ఆపొద్దు. ఖచ్చితంగా కంటిన్యూ చేయండి. ఆ పాప వచ్చినా, రాకపోయినా, ఉన్నా, లేకపోయినా, కలిసినా, కలసకపోయినా. కాపోతే ఆమె మేలు మనకు కావాలి. మనకు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు. ఆమె మేలు ఆమెకు జరగాలి. 7 వారాల్లో. దేవుడు ఏం చేస్తాడో అది చేయండి. నిజంగా గ్రూప్ వాళ్ళు ఎంత భారంగా చేసినారో నాకు తెలీదు. ఎప్పుడు ఆ గ్రూప్‌కి నేనులే. ఊరికే దేవుని మాట చెప్పనైతే చెప్పిన. వాళ్ళెంత కన్నీరు గార్చినారో ఆ సహోదరి కొరకు. అంతకుముందే సండే స్కూల్‌లో గూడా తనకు పరిచయం ఇచ్చినారంట. అది గూడా విడిచి అక్కడికెళ్ళాల్సింది. అక్కడ డిసైడ్ చేసుకుంది ఎళ్ళింది గూడా. ఇవన్నీ చూస్తూ ఉంటే దేవుడి పనిలో దూరంగా తీసుకెళ్ళే పరిస్థితి ఎట్లా ఉంటదమ్మా. ఇలా ఉంటది ఆకర్షణ. భూ సంబంధమైనది ఏది చూడొద్దు. అది నాకు రాదులే అనుకుంది కదా! అదొచ్చేసింది. కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు ఒక గొప్ప పాఠాన్ని జీవితంలో నేర్పించి మరలా సమకూర్చినాడు. మన జీవితంలో గూడా ఇవన్నీ మనం వింటున్నప్పుడు మనం ఎరగాల్సిన సంగతేందంటే ఎక్కడమ్మా? ఐక్యత. దేవుడి గుంపు నుండి పక్కకు ఎళ్ళకు నా ప్రియ సహోదరి. ఎళ్ళొద్దు. శత్రువు మోసగించేవాడుగున్నాడు. ఈనాడు శ్రీలక్ష్మి గురించి నాకు భారం ఇచ్చినాడు. గ్రూప్‌లో భారం ఇచ్చినాడు. వారి కన్నీటి ప్రార్థనే ఆమెను కట్టలు తెంపుకొనొచ్చేటట్టు చేసింది. తెలుసా? మీకింకా అవన్నీ క్లియర్‌గా ఓపెన్‌గా చెప్పలేకుండుంది. ప్రతి బంధకం గూడా విడగొట్టుకుంటా వచ్చి ఎంతో జ్ఞానంగా తీసుకొనొచ్చినాడు. ఎంతో స్మూత్‌గా తీసుకొనొచ్చినాడు. ఎంతో అద్భుతంగా తీసుకొనొచ్చినాడు దేవుడు. ఆశ్చర్యం అట్లాగా. నిజంగా ఈ ఈ ఎన్ అంటే తన్ను ప్రేమించేటట్లు దేవుడు చేసినాడు. తను వెళ్ళిపోయినా తన గురించి భారంగా ప్రార్థించేటట్లు ఎవరు చేసినారు? ఎవరు చేసినారమ్మా? ఎవరికి జెప్తే వస్తదమ్మా భారము? ఆమేమన్నా స్వీట్లు, గీట్లు మనకు ఇస్తే గిఫ్ట్‌లు ఇస్తే వస్తదా భారము? పరిశుద్ధాత్మ దేవుడు మనలో నింపితే వస్తది భారం. ఎంతోమందొచ్చినారు, ఎళ్ళిపోయినారు. వాళ్ళ కోసం భారంగా ప్రార్థన చేసే మనసు మనకున్నా దేవుడు మనకిచ్చినాడు అట్లాగా. దేవుడు ఎవ్వరికి భారం ఇస్తాడు. ఎవరి గురించి భారం ఇస్తాడు. అదే భారం. ప్రార్థన చేయగలం. తిరిగి రాగలం.
తిరిగి వాళ్ళని రప్పించుకోగలడాయన. అలాగా దేవుడి కృప తన పట్ల ఎంత విస్తారంగా ఉంది. పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు తన దుర్దశను జ్ఞాపకం చేసుకునేటట్లుగా చేసినాడు దేవుడు. తిరిగి తన మందలోనికి ప్రభు సమకూర్చుకున్నాడు. మనకెన్నో పాఠాలు నేర్పించి మరింతగా ఆ ప్రభుని హత్తుకునేటట్లు చేస్తా వచ్చినాడు. ఐక్యత ఉంది దేవుడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు కలగజేస్తున్నాడు. దాన్ని కాపాడుకో. అంతరంగములో ఏ గర్వము కూడా, ఏ అహంకారము, అసూయ, స్వార్థము, ద్వేషం, ఇవన్నీ ఐక్యతను పోగొట్టేవి, విడగొట్టేవి. దీనురాలవై ఉంటావు. పెరిగి నలిగిన హృదయము కలిగి ఉంటావు. అదే దేవుడు కోరుతా ఉన్నాడు. ఏది ఆయనకి ఇష్టమైంది? దావీదు అంటాడు కదా, విరిగిన అణిగిన హృదయమే ఆయనకు, నీవు బలిని కోరువాడవు కావు కదా. 17వ వచనం, 51:17. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, నీవు విరిగిన నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఆ రీతిగా మనము దీనులమై ఉండాలి. గర్వించి అశ్రద్ధ చూపించి ఐక్యత వీళ్ళు కాకపోతే ఇంకొకరులే, వీళ్ళు కాకపోతే అంటున్న చోటే నువ్వు అసలు దేవుణ్ణే ఏం చేస్తున్నావు తెలుసా? తిరస్కరిస్తున్నావు. ఎందుకంటే అది సహోదరుడు, అది దైవికమైన ఐక్యత గనక. నువ్వు ఐక్యతను కేర్నాడ్ చేస్తున్నావు అంటే, సహోదరిని రక్తంతో కొనబడిన మరొక సహోదరిని నువ్వు కేర్నాడ్ చేస్తున్నావు అంటే, ఎవరిని కేర్నాడ్ చేస్తున్నావు? ఆత్మ కలిగిస్తున్న ఆ ఐక్యతని నువ్వు అణిచేస్తున్నావు, లేకపోతే కేర్నాడ్ చేస్తున్నావు, తృణీకరిస్తున్నావు. ఆయన మాటని తిరుగుబాటు చేస్తున్నావు ఆయన సంగతి. అదే జాలమ్మా శ్రద్ధ అంటే, అదే ఇక. అయితే దాన్ని మనం కాపాడుకోవడానికి శ్రద్ధ వహించాలి. శత్రువు మనల్ని కాపాడుకోకుండా అవి ఇవి చూపించేవాడుగా ఉంటాడు. ఇప్పుడు మందలో ఒక గొర్రె ఉంది, దాన్ని బయటికి ఈడ్చుకొని పోవడానికి సాతాను మామూలుగా రా రా అని పిలిస్తే వస్తుందా? రాదు కదా. దానికి ఆకర్షణీయమైన సంగతుల్ని వాడు పక్క నుంచి చూపించగలగాల. అసలు మందలో ఉన్న నువ్వు నీ దృష్టి మరల్చకూడదు. కాపరి వైపు ఉన్నావు, కాపరి వైపే నువ్వు సాగిపో. వాళ్ళేమంటారు, వాళ్ళేం చాలా సంగతులు మనల్ని బలహీనపరిచే సంగతులు ఏంటంటే, ఏదైతే ఈ మందకు వ్యతిరేకమైన సంగతులు ఉన్నాయో వారితో నువ్వు కలిసి వెళ్ళడం అనేది నీకు ఒక నెగటివ్. ఖచ్చితంగా వారి మాట నీలో ప్రభావితం చూపిస్తుంది. అది ఏం చేస్తుందంటే నిన్ను పక్కకు చూసేటట్లు చేస్తుంది. అది ఒక దినాన నిన్ను ఈడ్చుకొని పోతుంది కూడా. దేవుడే అంటాడు కదా, ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండండి. ఇప్పుడు అంటే సమ్మతి అయిన మనసుతో అయితే ఎంతమందితోనే ఐక్యతగా ఉండు. అయితే దీనికి విరోధంగా పనిచేసే వారితో సహవాసం అనేది ఖచ్చితంగా నీకు అసమాధానాన్ని అంతరంగంలో తీసుకొని తీరుతుంది. అందుకని కలవలేం. ఎందుకంటే ఆ మాటలు వింటుంటాం గనక అవి ఈ సహోదరితో కలవకుండా అడ్డుకునేదిగా చేస్తుంది. అనేక సార్లు సాతాను బయటున్న సహోదరుల ద్వారా అట్లా చేస్తాడు. కొన్ని సందర్భాల్లో మనలోనే ఉంటారు అలాంటి సహోదరి. శత్రువు అట్లాగా కొన్ని గురుగుల్లో నిద్రిస్తా ఉంటే ఏమైపోయింది? గురుగులు విత్తబడతాయి అన్నాడా? అట్లాంటి మనం మెలకువలేని సమయంలో అలాంటివి కూడా విత్తబడి ఇక్కడే ఉండి కూడా మనల్ని బయటికి ఈడ్చేవి కూడా ఉంటాయి. వీటన్నిటిని తప్పించుకోవాలంటే ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలి. దాని కొరకు ఏం చేయాలి? మీరు ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలి. అంతేకాదు చూడండి, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెను. అంతేకాదు అంతరంగంలో పౌలు అంటాడు కదా, బయట నుండి పోరాటాలు ఉన్నాయంట. తర్వాత 2 కొరింథీ 11వ అధ్యాయం 16వ వచనంలో చివర్లో, పట్టణంలో ఆపదల్లోను, అరణ్యంలో ఆపదలోను, సముద్రంలో ఆపదలోను కపట సహోదరుల వలన ఆపద. చూసారా? ఏంటిది? సహోదరులే. కపట సహోదరుల వల్ల అయిన ఆపద పౌలకు కూడా ఉంది, మనకు కూడా ఉంటుంది.
వీటన్నిటిని ఎట్ట తప్పించుకుంటావు? జ్ఞానం ఎక్కడిది మనకి? అందుకనే ఆత్మను ఆర్పొద్దు. ఆత్మ నీకు లోబడు అన్నప్పుడు లోబడు. తగ్గించుకో అన్నప్పుడు తగ్గించుకో. దానికి లోబడు, నువ్వు అహం చూపించొద్దంటే లోబడంతే. మీరు ఒకరినొకరు సహించుకో. ఒకవేళ అవతల వాళ్ళు గర్విష్ఠులుగా ప్రవర్తిస్తున్నారో సహించుకో. ఇంకా ఇక్కడేమంటాడంటే సంపూర్ణమైన వినయం. అది మనకు చాలా అవసరం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతంతో కూడిన సంపూర్ణ వినయం అంటే కష్టం. ఎంత కష్టమో ఇది. దేవుడు కాపాడుకోవడానికి ఇవన్నీ అవసరమని చెప్తా ఉన్నాడు. దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికముతో నడుచుకోవాలని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇవి దేవుడు చెప్పిన సంగతులు. నా మట్టుకు నేను దేవుడి మాటలు చెప్తా వచ్చిన. కాబట్టి మనం సరి చేసుకోవడం అనేది చాలా అవసరం. విన్న తర్వాత దాన్ని నిర్లక్ష్య పెడతాయి. బాధ్యులను కాదు. అనేక సార్లు కొన్ని విషయాలు మీకు పర్సనల్గా చెప్పలే. అలాంటప్పుడు దేవుడు ఇలాగున వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడే మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకోవడం మనకు మంచిది. లేకపోతే దానివల్ల నష్టం వచ్చే ప్రమాదం. అతిగా జాగ్రత్త పడదామమ్మా. సాతాను ఎంతో పొంచి ఉన్నాడు. నేను గాని మనమందరము కూడా దేవుని చేత ఈ రీతిగా సమకూర్చబడిన పనిలో కొనసాగుతా ఉన్నాము. వాడికేమీ తేడాలే. వాడు ఎవరినైనా ఎప్పుడైనా మోసం చేయగలవాడు. వాడి మోసం నుంచి తప్పించుకోవాలంటే ప్రభువుని ఆత్మ ఎప్పుడు ఆర్పొద్దు. ఆత్మ నడిపింపుకి ఎప్పుడు అప్పగించుకో. ప్రభు ఇదొక్క విషయంలో నువ్వేమనొద్దు. అనొద్దు అసలు. ఇట్లా అనొద్దు. నా మట్టుకు నేను సమర్పించుకునేటప్పుడు సంపూర్ణంగా అదయ్యా ఈ క్షణం నుంచి ఏది చేసినా నా జీవితంలో నీ ఇష్టం. ఏ నీ చిత్తం నడిపించుకో అంతే. నాకంటూ ఇది ఇష్టం అనేది లేదు. ఇది కష్టం అనేది లేదు, ఇష్టం అనేది లేదు. ఏది నువ్వు చెప్తే అది చేస్తా అంతే. ఇదైతే కష్టం కదా ప్రభు, అదైతే నాకు ఇబ్బంది కదా, నాకు ఎండ కదా, వాన కదా, చలే కదా, ఏమొద్దు. నువ్వు చెప్పినావు అంటే ఆ శక్తిని నువ్వు నాకు ఇస్తావని అర్థం. అంతే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఇంకోటి అంటాడు ఏమండి? ఫిలిప్పి కదా, ఫిలిప్పి 4:13 నన్ను బలపరిచేవాని అందు నేను సమస్తం చేయగలను. నిజమే, నేను బలహీనరాలిని. కానీ అప్పగించినాడు గనక, ఇచ్చినాడు గనక బలపరుస్తాడమ్మా. పరుస్తాడు. కాబట్టి నేను సమస్తం చేయగలుగుతా. సమస్తం చేయగలుగుతా. కొన్నిసార్లు పరిచర్య విషయంలో కూడా అంతే. చాలా క్రిటికల్. నిన్నైతే మరి అప్పటికప్పుడు పెళ్లిలో ఉన్నా, ఆ చప్పుడులు లాస్ట్‌లో ఎండింగ్‌లో ఉన్నాను. బయటికొస్తా ఉంటే. అప్పుడు వాక్యం చెప్పమని. అసల చాలా కష్టమైంది నాకు. ఆశ్చర్యం ఏందంటే, నేను ఎక్కడ కూర్చోవాలో తెలీదు. దుమ్ముంది. అక్కడ చెట్టు కింద ఉంది. సర్లే అక్కడ పోదామంటే, ముందు ఇది వైట్ సారీ ఏదో కట్టుకున్నాను. పెళ్ళికంటే కాస్ట్‌లీ కట్టుకుంటాం కదా! ఆడ కూర్చుంటే పాడైపోతది. ఏం చేయాలా? అక్కడికెళ్ళినా, సరే నిలబడుకొని చెప్దాం అనుకోని. అలాగా ఉంటే, ఈ లోపల ఫోన్ చేద్దాం, డ్రైవర్ మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయినాడు. వేరే వాళ్ళ ఫంక్షన్ ఏదో ఉంటే. సరే ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. వస్తాడేమో అని ఫోన్ చేస్తే, మేడం ఇప్పుడే నేను బయలుదేరినాను. ఇంకా టైం పడతదని నేను అనుకుంటున్నాను. ఇంకా నేను అక్కడ చరణ్ ఉంటే ఏదైనా పేపర్ అని అడుగుతున్నాను. ఆ లోపలే ఫోన్ చేసినాడు. మేడం ఉన్నాను బయట. ఎంత ఆశ్చర్యమేసింది తెలుసా? ఇంక వెంటనే కార్‌లోకెళ్ళి కూర్చున్నాను. అంటే ఇప్పుడు పెళ్లిలో ఉన్న నాకు వాక్యం అప్పగిస్తే ఏమని జెప్తాను? చెప్పలేను అని ఖరాఖండిగా జెప్పొచ్చు కదా! అక్కడ ఎవరు ఏమి అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే అప్పటికప్పుడు అప్పగించిన సంగతి. అది నేను పెళ్లిలో ఉన్నా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో. దేవుడు నీకు అప్పగించినాడు. నువ్వు ఆ పని చెయ్యి. లోబడు. లోబడు నా తల్లి. ఎన్ని చెప్పాలమ్మా ఇట్లాంటివి? ఎందుకు ఇవన్నీ ముందుకొస్తున్నాయంటే, నా ప్రభువుని నేను నమ్మినా. అక్కడ బ్రదర్ అంటున్నాడు, లేసి ఎళ్తున్నావు. ఇది పెళ్లి. ఎక్కడ పరిస్థితులు ఉన్నాయా లేదా? లేదులే అక్కడ ఎవరు లేరు. అక్కడికెళ్తా అన్నాను. చూస్తే అక్కడ మట్టి మట్టి ఉంది. కూర్చోడానికి కూడా లేదు. ఒకవైపు అద్దాలు పట్టుకోవాలా, బైబిల్ పట్టుకోవాలా. నేను అంటే అక్కడ ఒక ప్రత్యేకంగా ఉంటే కూడా డిఫరెంట్‌గా చూడు ఎట్లుంటదో. ఈ లోపల కారొచ్చేసింది. దేవుడు నమ్మదగినవాడు. అసలు ఆ పిల్లోడు ఎంత సంతోషపడుతున్నాడు.
ఇక్కడ ఇంకొంచెం ఉండాలనుకున్నాను. అయినా కూడా ఎందుకులే అని బయలుదేరినా నేను. ఎంత సంతోషపడుతున్నాడు. ఆ పిల్లోడు బయటికెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు. నేను లోపలుండి వాక్యం చెప్తా ఉన్నాను. దేవుడు నిన్ను వాడుకోవాలనుకున్నప్పుడు పరిస్థితులు ఆయనే అనుకూలపరుస్తాడు. ఇలాంటి కోకల్లలు చెప్తా. ఏందంటే ఇవి నిన్ననే జరిగింది కాబట్టి నేను గుర్తు చేసుకొని చెప్పగలుగుతున్నా. విశ్వాసంతో బ్రతుకమ్మా. ఆయన చెప్పినాడంటే లోబడు తల్లి. ఇది పరిస్థితనే గాదు. రేపొద్దున అనారోగ్యమైనా గూడా. కొన్నిసార్లు నేను చెప్తున్నా నిద్రపోయేదాన్ని. అప్పుడు లేసి వాక్యం చెప్పమంటే సువార్త. వాక్యం గూడా గాదు. నిద్ర మబ్బులో ఉన్నానసలు ఆ రోజు. అది గూడా నేను మీకు చెప్పిన. ఆ నిద్రలో గూడా ప్రార్థన చేసుకుంటున్నా. సాయం చేయి, సాయం చేయి. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. విశ్వాసంతో బ్రతకమని చెప్తున్నాడు. అప్పగించినాడంటే కార్యం చేస్తాడు. నమ్ము. ఆయన పనికి వెనుకడుగు వేయకు. సాకులు చెప్పకు. చాలా సిల్లీ థింగ్స్ వీళ్ళు చెప్తుంటే సిగ్గొస్తుంది నాకసల. ఇంతకాలం చెప్పిందంతా ఎక్కడ పోతాందసలు మీకు? ఎంత తింటున్నారు గానీ జీర్ణం అవ్వట్లేదా? బాడీకి ఎక్కట్లేదది? బలంగా మారట్లేదా? ఈ చెవులని బట్టి ఆ చెవులే వదిలేస్తున్నావా? వెలిచూపు వల్ల కాదు విశ్వాసం వల్ల బ్రతకండి. మొన్న ఎవరో సిస్టర్ మాట్లాడుతా వచ్చినప్పుడు. నిజమే ఆ సిస్టర్ మంచిగా ఆత్మీయంగా ఉంటారు. పరిచర్యలో గూడా అన్ని పాల్గొంటారు. వాక్యము జెప్తారు. ప్రేయర్ హాల్‌కెళ్తారు. అన్నిటికి లోబడతారు. అన్నీ ఉన్నాయి గానీ, ఏదైనా అప్పగించినప్పుడు, సిస్టర్ ఆ టైంలో కుదరదేమో. మా వాళ్ళొస్తారు, వీళ్ళొస్తారు. చాలా కష్టము సిస్టర్. కానీ ప్రభు జెప్తా ఉన్నాడండి. మీరిక్కడుండాలి. అంటే కష్టమేమో అంటే, అప్పుడు సీరియస్‌గా జెప్పినా సిస్టర్. మీరన్నీ కరెక్ట్‌గానే ఉన్నారు. ఇది గాదు భక్తి. ఇది కాదు. విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టలుగా ఉండడం నువ్వు అసాధ్యం. గుర్తుపెట్టుకో. నమ్ము. ఆ పరిస్థితిలో దేవుడే అక్కడ నిలబెడతాడు మిమ్మల్ని. పరిస్థితులు ఇబ్బందేమో వాళ్ళేమనుకుంటారో, పిల్లలేమనుకుంటారో అనుకోవద్దు. మీరు ధైర్యంగా క్రీస్తు కొరకు నిలబడండి. అప్పుడే వాళ్ళలో కార్యం జరుగుతుంది. వాళ్ళు మారలేదని అంటున్నారు గదా! మీరిక్కడ నిలబడండి. వాళ్ళలో ఖచ్చితంగా మార్పు కలుగజేస్తాడు. సిస్టర్ లోబడినారు. అలాగనే నేను చెప్పిన విషయానికి లోబడతా వచ్చినారు. ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగి నాకు అననుకూలమేమో అనుకున్నా. కానీ అనుకూలపరుస్తున్నాడు. నీ ప్రార్థనే అమ్మా. ఇంకెంత కాలం ఇట్లాగా పిల్లల్లాగా బతుకుతాం. పసి పాపల్లాగా బతుకుతాం. కనబడితే నేనా నమ్మేది? శక్తి ఉంటేనే చేస్తాననేది. శక్తి లేకపోయినా నువ్వెప్పుడు బలహీనుడివో అప్పుడే బలవంతుడు. నీ బలహీనతలో నా శక్తి నీ యందు పరిపూర్ణమవుతుంది. ఎవరి కోసం చెప్తా అన్నాడు ఈ మాటలు? ఎవరికి ఇవన్నీ రాయబడిందేది? ఎన్ని సార్లు వింటావు? ఎన్ని సార్లు బోధిస్తావు? జీవితానికి వంట పట్టించుకోకపోతే ఇంకేమి విశ్వాస జీవితం. నువ్వు దినదినము విశ్వాసంతో నువ్వు ఎదుగుతూనే ఉంటావు. ఆపొద్దు. ఈ విషయానికి నేను లోబడలేను అనొద్దు. లోబడి చూడు. ఈ పని నాదే. ఇప్పుడు చూడండి. నాకు వాక్యం చెప్పని వచ్చింది. ఎవరు చెప్పినారు? నాకంటే పైన ఆఫీసర్స్ చెప్పినారా? సేవకుడు చెప్పినాడా? సేవకురాలు చెప్పినారా? ఎవరు ప్రార్థించి నాకు చెప్పినారు? చెప్పండి. అప్పటికప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకొని నాకు చెప్పినారు. కదా! నేను నో అంటే కూడా అనేవాళ్ళు ఎవరు లేరు నాకు. కానీ నేను దాన్ని ఎలాగ నేను స్వీకరించినా, నా దేవుడు నాకు అప్పగించినాడని స్వీకరించిన. అర్థమైతా ఉందా మీకు? వాళ్ళు చెప్తే దేవుడు చెప్పినట్టా? అనుకుంటే ఎవ్వరేం చేయలేరు. ప్రభువా పెళ్లిలో ఉన్నాను. ఈ సమయంలో కూడా నాతో పని చేయించుకోవాలని నువ్వు ఇష్టపడినవా? చాలా థాంక్స్ అయ్యా. నీ పని చేయడానికంటే ఇంకెంత చాలా సార్లు ఇంకెంత ఇంకెంత దీనికంటే భాగ్యమేంది? అలాగా లోబడు. బాగలేనప్పుడు అయ్యా ఇంక బతుకుతే నువ్వే అయ్యా. ఊపిరి పీలిస్తే నువ్వే, ఊపిరి వదిలితే నువ్వే. ఎంత చెప్తావో? సమయానికొచ్చేసరికి అస్సల కదలనే కదలదే బండి. అన్నీ సుఖాలే. అన్నీ అవిశ్వాసాలే. దేవుడెంత సంతోషపడతాడో తెలుసా? ఇది చూడమ్మా నా బిడ్డ సాతానుతో చెప్తాడు. విశ్వాసంతో మనం బ్రతుకుదాం. సంపూర్ణ వినయం. దీర్ఘ శాంతంతో కూడా సంపూర్ణ వినయంతో. దేవుడు మహాకృపను బట్టి చూడండి.
మీకు అక్కడ వాక్యం ఎప్పుడైతే నేను కార్‌లో చెప్తా వచ్చినానో, తిరిగి నేను అయిపోయినాక వెళ్తా ఉన్నా. బ్రదర్ అక్కడ చైర్‌లో కూర్చొని అందరూ భోజనాలకెళ్ళిపోయిన అప్పుడే లాస్ట్ ఎండింగ్. అక్కడ నాకు పెళ్లిలో వాక్యము సమృద్ధి వాక్యం అయిపోయింది. పెళ్లి గూడా అయిపోయింది. లాస్ట్‌లో ఫోటోస్ అవి తీసుకుంటున్నారు అంతే. అక్కడ నాకు మిస్ చేయించలేదు దేవుడు. ఇక్కడ తన పరిచర్య కార్‌లో ఉండి జరిగించుకున్నాడు. ఇప్పుడు కార్ అయిపోయినాక భోజనానికెళ్తున్నా నేను. ఇప్పుడు దేవుడు ఏం జేసినాడంటే ఆల్రెడీ పెళ్లయిపోయింది కాబట్టి అందరూ భోజనాలకెళ్ళిపోయినారు. బ్రదర్ ఒక్కరే కూర్చున్నారు. ఇప్పుడు నేనింగా అట్లా పోంగానే బ్రదర్‌ని ఏం జేసినారంటే వాళ్ళు సేవకులు భోజనాలు జేస్తారు గదా! అక్కడికి తీసుకెళ్ళినారు. ఒంటరిగా కూర్చున్నారు. మామూలుగా సేవకుల దగ్గరికి మనం వెళ్ళం. సేవకులు అందరొస్తారు గదా! వాక్యం చెప్పే బోధకులు ప్లస్ అక్కడికొచ్చిన సేవకులు, సేవకురాళ్ళు వాళ్ళందరికి సెపరేట్‌గా భోజనాలు పెడతారు స్పెషల్‌గా. అక్కడికి తీసుకెళ్ళిపోయినాను బ్రదర్‌కి. ఇంక నేనెళ్తున్నానా, ఆంటీ, ఆంటీ ఆగండి, ఆగండి. మీరిక్కడ అని అక్కడికి తీసుకెళ్ళినారు. వద్దమ్మా పెద్దవాళ్ళతో నేనెందుకంటే, లేదు ఆంటీ అంకుల్ గూడా వచ్చినారు. మీరు గూడా రండి. అంటే నేను అంటే ఇది అది సామాన్యమైన భోజనమో స్పెషలో మనకేం తెలీదు గానీ, అది కావాలని కోరిక గాదు గానీ, ఆయనను నేను కనపరిస్తే నన్ను ఆయన కనపరుస్తాడు. ఆడ సేవకురాళ్ళెవరు లేరు. కొంతమంది ఒకరో ఇద్దరున్నారు. "ఏమక్క మిగతా వాళ్ళ అక్క వాళ్ళు లేరే" అంటే, వాళ్ళు ముందే ఎళ్లి భోంచేసినారు. మామూలు అందరితో పాటు కూర్చున్నారు వాళ్ళు. నేనేపాటి దాన్ని సేవకురాలతో, సేవకులతో, బోధకులతో, స్పెషల్ గిఫ్ట్‌లతో పాటు నాకు భోజనాలు. క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన నమ్మడం, లోబడడం ఇలాగెన్నో తల్లి. కాబట్టి మనం దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను, సాత్వికముతోను మనం నడుచుకోవాలని అని బతిమాలుకున్నాం. ఇదేమి గర్దింపు కాదు, ఇంకేది కాదు. మనం లోబడదాం, తగ్గించుకుందాం. దీర్ఘశాంతంతో ఒకరినొకరు సహిస్తాం. ఎవ్వరికంటే మనం ఏమాత్రం ఇంచు కూడా ఎక్కువ కాదు. నేను గాదు, మీరు కాదు. అందరం గూడా ఏక మనసుతో, ఐక్యతతో మనం కొనసాగుదాం. శత్రువు మీద ఎల్లప్పుడూ అత్యధిక విజయం కలిగి ఉందాం. నీలో గర్వమొచ్చిందా? అసూయొచ్చిందా? స్వార్థమొచ్చిందా? నో డౌట్ సైతాన్. పక్కన సహోదరునికి లోబడలేకపోతున్నావు. నేనే గొప్ప ఆమేంటబ్బా! అనుకుంటావా? ఖచ్చితంగా సైతానుంది. దాన్ని ఇంకా అట్లే నువ్వు పోషించినావనుకో, అది ఇంకా ఎక్కువ చేసి నిన్ను అణిచేస్తది. దెబ్బకు సెట్ అయితావు. అది నిన్ను అణిచేసి దేవునికి దూరం చేస్తది. అప్పుడు దేవుడు మళ్ళా దగ్గర తీసుకోవడానికి ఒక ఏటేస్తాడు. ఇదంతా దేనికి జెప్పు? ఎల్లప్పుడూ తగ్గించుకొని మన స్థితి మనం ఎరిగి, దీనులమై ఆయన పరిచర్యలో నమ్మకం కొనసాగాల. ఇది దేవుడు మనకు నేర్పుతా ఉన్న సంగతి. మనం నేర్చుకొని సరి చేసుకుందాం. దేవుడి కోపానికి గురి కావద్దు. అది వేరే. యోబుకొచ్చే కష్టాలు వేరే. అది వేరే. అలాంటి కష్టాలొచ్చినా అది మనకి ఆశీర్వాదం తీసుకొస్తాయమ్మా. తప్పు చేసి కొట్టించుకోవడం గాదు. సరి చేసుకుందాం. ఇట్లాంటి హెచ్చరికలు మనకు సాక్ష్యాలు మనకు ముందుగానే వచ్చినప్పుడు సరి చేసుకుందాం. ఇప్పుడు మనకంటే ముందున్న వాళ్ళకి ముందుగా తెలిసుంటది కదా! పరిస్థితి ఏందని. వాళ్ళెందుకు జెప్తారు అనంటే, మన మేలుకే గదా! మీ దగ్గర నుంచి ఇంకే స్వార్థం నేను కోరట్లేదు తల్లి. ఏమి మణిమాణిక్యాలు, ధనధాన్యాలు లేకపోతే మీకంటే గ్రేట్ అయిపోయి ఘనత తెచ్చుకో ఏమేమి కోరట్లే. మీ మేలే కోరుతా. ఏదైనా ఖండించినప్పుడు, గద్దించినప్పుడు, శిక్షించినప్పుడు గూడా దయచేసి మీరు లోబడితే అది మీకు మేలవుతది. దాదాపు మాక్సిమం 100% 99% గూడా దేవుడి చిత్త ప్రకారమే అడుగేయడానికి నేను మాక్సిమం ప్రయత్నం చేస్తా. ఒకవేళ సాతానికి మోసపడి ఏదైనా ఒకటైనా అడుగు వేసినా దేవుడు మహాకృపను బట్టి దాన్ని మళ్ళీ సరిచేసుకుంటాడు. ఎందుకంటే నా మనసు అట్లా సైతానికి లోబడాలని లేదు. ప్రభువుకి లోబడాలనే ప్రయత్నం చేస్తా. కాబట్టి ఆ రీతిగా మనము గూడా ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్తున్నారంటే కొంచెం ఆలోచించు. ఆగు. ప్రార్థనలో పెట్టుకో కావాలంటే. సరి చేసుకో. ఎక్కువ నష్టపోకుండానే మనం సరైన మార్గంలో సాగిపోతాం. మన కొరకే ఏర్పాటు చేసిన సంగతి ఇదంతా. నాకు గూడా ఏర్పాటు చేసిన సంగతి. నాకెందుకు నేర్పినావు అంటాడు దేవుడు. ఎందుకు నేర్పిన ఈ పాఠాలు నీవు? ఆ! నా పిల్లలు నువ్వు గైడ్ జేయాలా, పోషించాలా. నువ్వు పోయి పనుకుంటే ఎట్లా? ఈ గ్రూప్ అది జరుగుతదిలే నీ ఇష్టానుసారం జీవిస్తే ఎట్లా? నీ భర్త, పిల్లలు ఇప్పుడు హ్యాపీగా కుటుంబం కలిసిపోయినారు. హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. వాళ్ళతో తిరిగితే ఎట్టా?
నేను ఇట్లా మలిచింది దేనికోసం? నీ కుటుంబంతో హ్యాపీగా ఉండడానికా? నా పిల్లలకి సేవ చేయడం కొరకు. అది మా దేవుడు చెప్పేది. ఇంకా నాకు అనిపిస్తుంది, అప్పుడెప్పుడో కష్టాల్లో ఉంటేనే ఇన్ని సంగతులు, ఇంతమంది నువ్వు పోషించుకుంటున్నావు. ఇంకా ఈ ఆత్మీయ జీవితంలో ఈ తర్వాత వచ్చిన సంగతులు అసలు ఆశ్చర్యం. అనేకమైన విపత్కరమైన పరిస్థితుల్లో దేవుడు ఎట్లా తప్పించుకుంటూ విజయం ఇస్తా ఉన్నాడంటే, అవి మనకు చెప్పినా అర్థం కావు. నేను అనుకుంటాను, ఇంకా ఇవి ఎవరికి నేర్పించాలని నాకు నేర్పించినావు ప్రభా. అప్పుడు అనుకుంటాను, ఓకే, నేర్పించినావు, విజయం ఇచ్చినావు, వందనాలు. అంటే దీన్ని కూడా ఎవరికో నేర్పించాలని నాకు నేర్పించినావు. ఇంకెంత రాబోతుందో రాబోయే దినాల్లో నీ పని, అప్పుడే అర్థమైపోతుంది. కాబట్టి మన గురి ఐక్యత మీద మనం ఉంచుకుందాం. సహోదర ప్రేమను కాపాడుకుందాం. ఎక్కడ సాతానికి తావియద్దు. పెరిగి నలిగిన హృదయంతో ధీరులమై సాగిపోదాం. ఇంకొక విషయం హెచ్చరికలోనే చెప్పాలి సంగతి ఇది, అయితే చెప్పేస్తాను. ఎప్పుడు కూడా మేమేమన్నా చేసుకుంటే అక్క బాధపడుతుంది కానీ, లేకపోతే అక్కకు ప్రాముఖ్యత ఇవ్వకుండా ఇంకొక సహోదరికి ఇస్తే బాధపడుతుంది కానీ, ఎప్పుడు కూడా దయచేసి మీరు అనుకోవద్దన్న. అలా మీరు అనుకుంటున్నారంటే నాకు నా మీద అవమానం అవుతుంది, అసహ్యమవుతుంది. నేను అట్లా ఉన్నానా అనిపిస్తుంది. దయచేసి మీరు అట్లా ఎప్పుడు అనుకోవద్దు. మీరు ఎవ్వరు తీసుకున్నా నాకు సంతోషమే. అసలు నా స్థానం మీరు తీసుకున్నా నాకు ఇంకా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎదగాలి, ప్రతి ఒక్కరు నిలబడాలి, ప్రతి ఒక్కరు వర్క్ షేర్ చేసుకోవాలి. ఎంతుంది తల్లి చేయాలంటే? బోల్డ్ అంతుంది. మీరు నా స్థానం తీసుకుంటే నేను ఇంకా ముందుకే వెళ్తా. నేనేమి ముసోమరిగా కూర్చొని మూలను కూర్చోబెట్టాడు. చెప్పినాను కదా, నేను సోమరైనానంటే సచ్చే ఉరికి తింటాను. నేను పని చేయకుండా మూలను పడినానంటే అది శవమే అయి ఉంటుంది నాది. అట్లా దేవుడు నా జీవితంలో అట్లా పెట్టినాడు సెట్టింగ్. కాబట్టి అట్లాంటి సోమరిగా ఉండేది ఏముండదు. నా పని మీరు తీసుకున్నారంటే ఖచ్చితంగా దానికంటే హయ్యర్ పని చేసేటానికి దాన్ని పురికొల్పుతాడు. చెప్తున్నాను కదా, నా వర్క్ మీరు తీసుకున్నారంటే నేను ప్రార్థనలో ఎక్కువ గడపడానికి ఇంకా కొత్తవి, నూతనమైనవి, ఇంకా ఎంతో మంది ఉన్నారు, బోల్డ్ ఉన్నాయి విస్తారమైన సంగతులు, అవన్నీ మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎవరు కూడా ఏదో నేను తీసుకుంటే అట్లా ఎప్పుడు అనుకోవద్దండి. దయచేసి మీరు అనుకొని నన్ను బాధ పెట్టొద్దండి. సాతాను అది తలంపు. నేను అట్లా కానే కాదు. ప్రతి ఒక్కరు పని చేయాలి, ప్రతి ఒక్కరు ఆత్మీయంగా అంతకంతకు ఎదగాలి, ఉన్నతంగా రావాలి. అదే దేవుడు ఆశ, అదే నాలో భారం. సరే, దేవుడి మాటలు మన కొరకే దీవించును గాక. ఆమేన్. ప్రేమైన తండ్రి, జీవంగల యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన సర్వశక్తి గల నామానికి ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ రాత్రికాల సమయంలో నీ ప్రేమను బట్టి మీకు ఎంతో వందనాలు. అడ్మిన్స్ గ్రూప్ ను ప్రేమించి వారమంతా కాపాడి మీ కంచెలో భద్రపరిచి మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా భౌతికంగా పోషించి నిత్యము నడిపించే దేవుడుగాను, క్షామకాలం మంది తృప్తినిచ్చే దేవుడుగా, మా రక్షకుడుగా మాకున్నందుకు వందనాలు ప్రభువా. లోకంలో ఎన్నికలేని జనాంగాన్ని ఏర్పరచుకొని బలమైన జనాంగంగా చేయడానికి, తృణీకరించబడిన వారిని ఏర్పరచుకుని బలవంతులుగా చేయడానికి, నీచులైన వారిని ఏర్పరచుకుని నీ రాజ్య వారసులుగా చేయడానికి మీరు కార్చిన రక్తం, మీరు చేసిన ఏర్పాటు, నిత్య నిబంధన బట్టి, గొర్రెపిల్ల వంటి యేసు ప్రభువా రక్తాన్ని బట్టి స్తుతించి ఆరాధి గొప్ప జనాంగంలో గుంపులు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన ప్రవేశాన్ని బట్టి ఆరాధిస్తూ తల వంచి నమస్కరిస్తున్నాను. ప్రభా, మేము మమ్మల్ని పోషించే విషయంలో, మాకు కలిగి ఉన్న లోపాలను సరిచే విషయంలో మీరు మమ్మల్ని నడిపించడానికి ఆత్మీయంగా దినదినము సరిచేయబడి దైవావేశం ద్వారా మీ దాస్తాలను కూడా అభిషేకించి వాడుకున్నందుకు వందనాలు. ఆ రీతిగా మరి ప్రభా, తనలాగా అనేకుని ఆత్మీయంగా పోషించే వారంగా మేము ఉండాలంటే సమయమనక అసమయమనక వాక్య పరిచర్య ఏ రీతిగా చేయాలో నువ్వు మాట్లాడినప్పుడు నిన్నటి దినాన్ని కూడా నీ దాస్తాల పక్షంగా మీరు జరిగించిన కార్యాన్ని బట్టి వందనాలు. నిన్ను కనపరిచినప్పుడు మీ దాస్తాలను కూడా మీరు కనపరుస్తూ వచ్చారు. అది సామాన్యమైన విషయం కాదు. వింటే అది అనుభవించినప్పుడే
ఆ జాయ్ హృదయంలో తెలుస్తుంది. నిన్నటి దినం ఉప్పొంగునట్లుగా మీ దాసాలకి అటువంటి ఆధిక్యతనిచ్చారు. మీకు వందనాలు ప్రభా. అలాగా ఆత్మీయమైన విషయాలు మీతో కలిసి మేము ఐక్యత కలిగి ఉన్నప్పుడు, అలాంటివి గ్రహించి, అలాంటప్పుడు లోబడినప్పుడే ఆ సంతోషం మాకు కూడా సొంతం అవుతుంది. అటువంటి స్థితిలోనికి మమ్మల్ని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన తండ్రి నాయన, ఇంకా ఆత్మీయమైన సంగతులు గ్రహించి లోబడినట్లుగా మీ కార్యం మాలో లోతుగా జరిగించండి ప్రభా. నాయన సహోదరు ప్రేమ కలిగి ఉన్నట్లు ఎక్కడ కొదవపడి ఉన్నామో మరి నన్ను మమ్మల్ని అందరినీ కూడా వ్యక్తిగతంగా సరిచేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని ప్రేమించినప్పుడే మీ మాట వింటాము ప్రభా, మీ సన్నిధిలో గడుపుతాము ప్రభా. నాయన విని మరి అనుసరించిన వారం వలె కాకుండా విని వాక్యానుసారంగా ప్రవర్తించే వారి వల్ల ఉండాలని మీరెంతో కోరుతున్నారు. అలాగా మరి ఇంకా ఎవరు సరిచేయబడలేకపోతున్నారు. నా మట్టుకు నన్ను కూడా మీరు సరిచేసి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చి మీ నామానికి ప్రభా నాయన ఆశీర్వాదకరంగా జీవించడానికి మాకు అందరికీ నేర్పిస్తున్నామని, శ్రీలక్ష్మి విషయంలో కూడా మీరు నేర్పించిన ప్రతి పాఠాన్ని బట్టి స్తుతిస్తున్నాను. మమ్మల్ని ప్రేమించి రాత్రికాల సమయంలో ఈ రీతిగా మరి ప్రభా నీ వాక్యం చెప్పే విషయంలో నువ్వు ఇచ్చిన పరిచర్య మరి ప్రభా ఏ రీతిగా మేము లోబడి జరిగించినప్పుడు మాకు ఎటువంటి ఆశీర్వాదాలు వస్తాయో కూడా మీరు మాట్లాడుతూ వచ్చారు. అంతేకాకుండా నువ్వు చూపిన ఆ ప్రేమను మా హృదయాల్లో నింపి పొర్లునట్లుగా చేసి అలాగే నన్ను మమ్మల్ని ఒక్కొక్కరిని కూడా వాడుకుంటూ రమ్మని మిమ్మల్ని ఘనపరుస్తూ ఒకరినొకరు మరి ప్రభా ఘనపరుచుకుంటూ ఒకరిందొకరు అనురాగం కలిగి నాయన క్రీస్తు ప్రేమను క్రీస్తు నియమాన్ని సంపూర్ణం చేయడానికి ఆల్మైటీలో ఉన్న ప్రతి ఒక్క గ్రూప్ లో ప్రతి ఒక్క అడ్మిన్స్ ప్రతి ఒక్క బిడ్డని కూడా అలాగను సిద్ధపరుస్తురమ్మని మీ దాసరాలను బట్టి వందనాలు. ఆదరికరమైన ఆత్మీయమైన జీవితం మరి తనకిచ్చి ముందుకు సాగడానికి చేస్తున్న సహాయాన్ని బట్టి ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని బట్టి స్తుతిస్తూ తన కుటుంబాన్ని ప్రభా ఆశీర్వాదకరంగా ఉంచారు. అలాగే మేము అట్టి ఆశీర్వాదకరంగా మారాలని ప్రభా మాకున్న కదువులు ఏ రీతిగా సరిచేయబడాలో హెచ్చరించబడడానికి మాకు ఇచ్చిన మాటలన్నిటిని బట్టి స్తుతిస్తూ ఆ స్థాయిని చేరుకునేలాగా నన్ను మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభు వారి శక్తిగల పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.